కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ధర్నా నిర్వహించారు. అయితే ఈ ధర్నాను ఎస్ఎఫ్ఓ నాయకులు అడ్డుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు మిర్చికి గిట్టుబాటు ధరను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుండి నిజాం సాగర్ వైపు బైక్ ర్యాలీ నిర్వహించారు. చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు నల్లమడుగు సురేందర్, జామున రాథోడ్, కైలాస్ శ్రీనివాస్, మామిండ్ల అంజయ్య, చింతల శ్రీనివాస్ సీఎం ఫ్లెక్సీని దహనం చేయడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులను కామారెడ్డి జిల్లా ఎన్ఎస్ఓ శ్రీధర్ కుమార్ పోలీసుల బందోబస్తుతో వచ్చి అడ్డుకున్నారు. దీంతో వారిద్దరి మధ్య తోపిసలాడారు. ఇన్నాళ్ళు వర్షాలు సరిగా పడక, పంటలు చక్కగా పడక రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. 3 సంవత్సరాలైంది మన రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చి. ఈ మధ్యనే వర్షాలు మంచిగా పడి రైతన్నలు ఎంతో ఆనందంగా పంటలు పండించుకొని వాళ్ళ ముఖాల్లో ఆనందం చూస్తున్న టైంలోనే ఇవాళ పండిన పంటకి సరైన గిట్టుబాటు ధర లేక రైతన్నలు అల్లాడిపోతున్నారు. ధాన్యాన్ని మార్కెట్ యార్డ్కి తరలిస్తుంటే అక్కడ సరైన గిట్టుబాటు ధరలు లేక ఇంకా అకాల వర్షాలకి ఆ పంటలన్నీ గడిచిపోయి రైతన్నలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వారి గురించి మన కేసీఆర్ గారు ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడం దారుణం. రైతన్నలు ఆగ్రహంతో ఊగిపోయి సరైన గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి నిన్న ఖమ్మం మార్కెట్ యార్డ్లో మిర్చి పంటకి నిప్పంటించడం జరిగింది. దానికి మన రాష్ట్ర ప్రభుత్వం రైతులను కూడా చూడకుండా ఒక నేరస్తుల్లాగా వాళ్ళని అంగీకరించి వారికి బేడీలు వేసుకొని తీసుకుపోవడం చాలా దారుణం. దీన్ని కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఇట్లాంటి దారుణాలు మళ్ళీ జరిగితే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని చెప్పేసి కూడా గట్టిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున, మహిళా కాంగ్రెస్ తరఫున కూడా గట్టిగా ఖండించడం జరుగుతుంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలు పండించిన పంటని కొనుగోలు చేయాలి. లేకపోతే డిమాండ్ సరిగా లేకపోతే మార్కెట్లో సప్లై ఎక్కువైపోయి డిమాండ్ సరిగా లేకపోతే పండించిన పంటని కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా ఖండించడం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం.